తెలుగు సినీ ప్రపంచంలో తళుక్కున మెరిసిన యువతార ఎంత వేగంగా పైకి ఎగసిందో అంతే వేగంగా మాయమైన దురదృష్టవంతురాలు ప్రత్యూష. వెండి తెరపై వెలుగొందాల్సిన వయసులోనే చిమ్మ చీకట్లో కలిసిపోయిన ఆ యువనటి మరణం 2 దశాబ్దాలుగా తెలుగు ప్రజల మనసుల్లో మిగిలిపోయిన గాయం. అది ప్రమాదమా, ప్రేమ కథ విషాదాంతమా, లేక న్యాయం జరగని ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ మిస్టరీనా? ప్రత్యూష కేసులో గత 24 ఏళ్లుగా ఈ సందేహాలే. గొంతెత్తి ప్రశ్నిస్తున్నా సమాధానం మాత్రం శూన్యం. ఇప్పుడు సుదీర్ఘ న్యాయ పోరాటానికి ముగింపు పలికేలా వచ్చిన తీర్పు మళ్లీ పాత గాయాలను గుర్తు చేస్తోందే తప్ప న్యాయం మాత్రం ఎంత వెతికినా కనిపించడం లేదు. హైదరాబాద్లో ప్రత్యూష ఇంటర్ చదువుతున్న రోజుల నుండే గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి ఆమె స్నేహితుడు. ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారి జీవిత భాగస్వామి అవుతానని మాట ఇచ్చిన సిద్ధార్థ్ రెడ్డి అదే కథలో నిందితుడయ్యాడు. ఇంటర్ తర్వాత ప్రత్యూష సినిమా సెట్కి వెళ్ళింది. సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్ క్లాస్లో చేరాడు. కానీ మధ్యలో వాళ్ల సంబంధం ఎలా మలుపు తిరిగిందో, ఏ ఒత్తిళ్లు వచ్చాయో, ఎలాంటి గొడవలు జరిగాయో యువ ప్రేమ కథ కాస్త ఇక్కడ సస్పెన్స్ క్రైమ్ స్టోరీగా మారిపోయింది. 2002 ఫిబ్రవరి 23 సాధారణంగా కనిపించిన ఆ రోజు రాత్రికి రాత్రే సంచలనాల కాళరాత్రిగా కలకలం రేపింది. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో విషం తాగిన స్థితిలో చేరిన అమ్మాయి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డి. మరుసటి రోజే ప్రత్యూష ప్రాణాలు కోల్పోయింది. కానీ సిద్ధార్థ్ మాత్రం చికిత్సతో కోలుకున్నాడు. మార్చి 9న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో అనేక సందేహాలు తలెత్తాయి. సిద్ధార్థ్ ముందుగానే యాంటీడాట్ తీసుకున్నాడా? ప్రత్యూష నిజంగా పురుగుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగిందా, లేక బలవంతంగా తాగించారా? కెరీర్ బాగున్న అమ్మాయికి అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేందుకు ప్రత్యూష లేదు. సిద్ధార్థ రెడ్డి చెప్పినా నమ్మాల్సిన పని లేదు. ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లను కూడా సందేహించే పరిస్థితి. అసలు ఏం జరిగిందో తెలిసేలోపే ప్రత్యూష ప్రాణం గాల్లో కలిసిపోయింది. సినిమా అవకాశాలు మొదలై కెరియర్లో వేగంగా ఎదుగుతున్న హీరోయిన్గా పేరు తెచ్చుకుంటున్న టైంలోనే అర్ధాంతరంగా మరణించటం, అది కూడా బలవన్ మరణం, తెలుగు ప్రజలను షాక్కు గురిచేసింది. ప్రమాదమని చెప్పినా నమ్మలేకపోయారు. ప్రేమ కథలో విషాదమని చెప్పినా అంగీకరించలేదు. ఎందుకంటే ఈ మృతి వెనుక అనుమానాలు చాలానే ఉన్నాయి గనుక. కానీ ఈ కేసు ఇక్కడి నుంచే హాస్పిటల్ గోడల్ని దాటి, ఆసుపత్రి బులెటిన్లను దాటి నేరుగా ప్రజల కోర్టుకు వచ్చేసింది. ప్రత్యూషను క్రూరంగా అత్యాచారం చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారని ఆమె తల్లి సరోజినీదేవి ఏడుస్తూ మీడియా ముందు నిలిచింది. మా అమ్మాయికి జరిగిన దారుణం ఒప్పుకోలేను, మరువలేను అన్న ఆవేదన ఆమె కళ్లల్లో, మొత్తం తెలుగు ప్రజల మనసుల్లోనూ చెరగని ముద్ర వేసింది. మొదట్లో పోలీసుల మీద సాక్ష్యాలు దాచేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. పెద్దల పిల్లల్ని కాపాడుతున్నారు, అసలు మర్డర్ని ఆత్మహత్యగా మార్చే ప్లాన్ జరుగుతోందన్న అనుమానాలు వినిపించాయి. మంత్రుల కుమారుల హస్తం ఉంది, పెద్దల ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్న మాటలు వీధి నుంచి మీడియా వరకు, మీడియా నుంచి అసెంబ్లీ వరకు మారుమోగాయి. అదే ఒత్తిడి, అదే సందేహాలు, అదే ఆవేదన కలగలిపి ఈ కేసు చివరికి సిబిఐ చేతిలోకి వెళ్ళింది. ఇక అప్పుడన్న అసలు నిజం బయటపడుతుందని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలింది. ఆశలు కూడా నెమ్మదిగా మసకబారాయి. ఇక సిబిఐ విచారణలో వైద్య నివేదికలు కేసును కీలక మలుపు తిప్పాయి. ఆర్గానోఫాస్ఫేట్ విషం కారణంగా ప్రత్యూష మరణించిందని, లైంగిక దాడి జరగలేదని వైద్యుల బృందం తెలిపింది. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్లు నిర్ధారణ అయింది. దీంతో కేసు దిశ పూర్తిగా మారిపోయింది. హత్య ఆరోపణల నుంచి కేసు ఆత్మహత్యకు ప్రేరేపించటం అనే కోణంలోకి వెళ్ళింది. స్ట్రాంగ్ ఫౌల్ ప్లే, స్ట్రాంగులేషన్, రేప్ అవన్నీ తొలగిపోయి అతడు ప్రేమ పేరుతో ఒత్తిడి చేశాడా, అతని చర్యల వలన ప్రత్యూష ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుందా అన్న పాయింట్ మీదే ఫైల్ నిలిచిపోయింది. సెక్షన్లు మారిపోయాయి. అదే కేసులో అతి పెద్ద మలుపు. ఎందుకంటే కుటుంబం చెప్పిన వ్యధ ఒకటి, దర్యాప్తు చెప్పిన కథ మరోటి. ఇక సిబిఐ చివరికి సిద్ధార్థ్ రెడ్డిపై 306, 309 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసింది. అంటే ఆత్మహత్యకు పురికొల్పడం, ఆత్మహత్యకు పాల్పడటం. 2004లో ట్రయల్ కోర్టు నిందితుడికి 5 ఏళ్ల శిక్ష విధించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. బాధిత కుటుంబానికి ఆ తీర్పుపై సంతృప్తి లేదు. ఒక హత్య కేసు ఇంత తేలిగ్గా ముగిసిపోవడం ఎలా, ఇంత చిన్న శిక్షతో సరిపెట్టడం ఏంటి అనే ప్రశ్నతో వారు హైకోర్టు తలుపు తట్టారు. కానీ అక్కడ మరో షాక్ ఎదురైంది. 2011లో హైకోర్టు శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. బలమైన సాక్ష్యాలు లేవని చెప్పింది. ప్రత్యూష కుటుంబ పరిస్థితి మరింత భావోద్వేగంగా మారింది. నా బిడ్డ ప్రాణం విలువ 2 ఏళ్ల జైలు శిక్షణ అన్న ఆవేదన మరింత గాఢమైంది. సరోజినీదేవి అక్కడితో ఆగలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒక తల్లి తన కూతురి కోసం చేసిన ఆ పోరాటం 14 ఏళ్ల పాటు సాగింది. ప్రతి విచారణ తేదీ, ప్రతి వాయిదా, ప్రతి ఆశ, ప్రతి నిరాశ ఈ కేసును ఒక న్యాయ గాథగా మార్చాయి. కాలం గడిచింది, తరాలు మారాయి, కానీ ప్రత్యూష కేసు మాత్రం ముగియలేదు. ఇక ఇదే ఈ కేసును మరింత విషాదంగా మార్చింది. ఎందుకంటే ఇక్కడ ఒక మృతి మాత్రమే కాదు, న్యాయం కోసం నిరీక్షణ కూడా భాగమైంది.
చివరకు తీర్పు వెలువడిన రోజు వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును సమర్థించింది. ప్రత్యూష తల్లికి ఝలకిచ్చింది. ఆమె ఫిర్యాదును తిరస్కరించింది. అలాగే సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. చట్టపరంగా చూస్తే ఇది కేసుకు ముగింపు. కానీ భావోద్వేగంగా చూస్తే ఇది కొత్త చర్చకు ప్రారంభం. ప్రత్యూషకు జరిగిన దారుణానికి 2 సంవత్సరాల జైలు శిక్ష సరిపోతుందా? ఒక యువతి ప్రాణం, ఆమె కలలు, ఆమె భవిష్యత్తు, ఆమె తల్లిదండ్రుల ఆశలు ఇవన్నీ కలిపి చూస్తే 2 ఏళ్ల కఠిన కారాగారం అనే లైన్లో ఆ నొప్పంతా ఇమిడిపోతుందా? చాలా మందికి ఈ తీర్పు న్యాయం పూర్తిగా జరగలేదనే భావనను మళ్లీ గుర్తు చేస్తుంది. నిందితుడికి సరైన శిక్ష పడలేదనేది వారి వాదన. ప్రత్యూష మరణించిన రోజు ఆమె వయసు 20 దాటుతుందో లేదో. ఆ వయసులో ప్రేమ అనే భావన ఎంత పచ్చిగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత ఆవేశంగా, ఎంత అమాయకంగా ఉంటుందో మనకు తెలుసు. మాట తప్పితే ప్రాణం తీసుకునేంత భావోద్వేగం, జీవితాన్ని మొత్తం ఒక వ్యక్తి మీదే పెట్టేసేంత అంధవిశ్వాసం. ఆ నమ్మకాన్ని ఎవరో చెరిపేసినప్పుడు ఆ మనసులో పుట్టే చీకటి ఎంత గాఢమో ఆమె స్టోరీ మనకు చెప్తుంది. ప్రత్యూష కేసులో కోర్టు తీర్పు ఒకవైపు, కానీ సమాజం అడిగే ప్రశ్న మరోవైపు. ప్రేమలో నమ్మక ద్రోహం చేసిన వారికి కేవలం 306 సెక్షన్ 2 సంవత్సరాల జైలు సరిపోతుందా? ఒకరి మాటలతో, ఒకరి ఒత్తిడితో, ఒకరి స్వార్థంతో ఇంకొకరి జీవితం ముగిసిపోయినప్పుడు చట్టం ఇది సాంకేతికంగా ఆత్మహత్య అని చెబితే ఆ అమ్మాయి తల్లిదండ్రులను మనసు ఇది హత్య కాదా అని అనకుండా ఉండగలదా? దర్యాప్తు ఒకటి చెప్తుంది, కుటుంబం మరొకటి అడుగుతోంది, ప్రజల మనసుల్లో ఇంకొకటి ఉండొచ్చు. అదే ఈ కేసును మిస్టరీగా నిలబెట్టింది. ప్రత్యూష మరణం చుట్టూ ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. అందుకే తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈ కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నేరానికి శిక్ష తగ్గించవచ్చు, కానీ బాధితుల గాయాలకు ఎవరైనా మందు రాస్తారా? కేసు క్లోజ్ అయిందని లాబుక్ చెప్తుంటే ప్రత్యూష కథ మాత్రం ప్రతి యువతికి, ప్రతి తల్లికి, ప్రతి ప్రేమలో ఉన్న అమ్మాయికి ఒక హెచ్చరికగా మిగిలిపోతుంది. ప్రేమ పేరు చెప్పి నమ్మక ద్రోహం చేసే ప్రతి చర్య ఒక జీవితాన్ని కాదు, ఒక కుటుంబాన్ని చంపేస్తుంది. ఆ నేరానికి సరైన శిక్ష చట్ట పుస్తకాల్లో ఎంత ఉన్నా బాధితుల హృదయంలో మాత్రం ఎప్పటికీ న్యాయం జరగలేదు అనే వేదనగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రత్యూష జీవితం ఒక కలలా మొదలైంది. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి గుర్తింపు తెచ్చుకుంది. భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది అనుకున్న సమయంలోనే ఆ కళ ఛిద్రమైంది. ఒక యువనటి మాత్రమే కాదు, ఒక కుటుంబం ఆశలు, ఒక తల్లి ప్రపంచం కూడా అక్కడే ఆగిపోయాయి. అందుకే ఈ కేసు కేవలం క్రైమ్ స్టోరీ కాదు, భావోద్వేగ కథ. ఒక తల్లి న్యాయ పోరాటం, ఒక యువనటి అకాల మరణం, ఒక సమాజం గుర్తుంచుకున్న గాయం. ఇప్పుడు ఈ తీర్పుతో చట్టపరంగా అధ్యాయం ముగిసినా చర్చ మాత్రం ఆగేలా లేదు. శిక్ష సరిపోతుందా అనే ప్రశ్న ఇంకా వినిపిస్తుంది. 2 దశాబ్దాల తర్వాత కూడా ఈ కేసు ఎందుకు మర్చిపోలేకపోతున్నామంటే ఇందులో ఇంకా పూర్తి సమాధానం దొరకలేదనే భావన. అదే ప్రత్యూష కేసును ఒక శాశ్వత ప్రశ్నగా మిగిల్చింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.